వచ్చింది వేప చెట్టు. ఇది చల్లగా ఉంటుంది. అన్నీ నా కొడుకులు వచ్చింది అనుకో సెలవులల్లా ఈ చెట్టు కిందనే ఆడుకుంటారు బాగా. మాకు బర్రెలు ఉన్నాయి, బర్రెలు కొట్టుకొని చెట్టు కిందనే ఆడుకుంటారు అండి మంచిగా. వేప పూత మాత్రం బాగా కాసింది. కానీ ఉగాది పచ్చడి చేసుకోవాలండి. మీరు కూడా వేప పూత వేసుకొని మంచిగా ఉగాది పచ్చడి చేసుకోండి. వేపాకు మాత్రం బాగా వచ్చిందండి, మంచిగా వచ్చింది, చల్లగా ఉంటుంది. దీని కిందనే మంచిగా ఎంజాయ్ చేస్తారు నా కొడుకులు. కానీ వేపాకు వల్ల మస్తు లాభం అంటారండి. వేపకొనలు తినాలంటారు. అది నేను తింటుండా. మీరు కూడా తినండి అండి. మస్తు చేదు ఉంటుంది కానీ దీనివల్ల మస్తు లాభం ఉంటుందండి. ఆరోగ్యానికి మంచిది. వేపకొనలు తప్పకుండా రోజు ఉదయం పూట తప్పకుండా తీసుకోవాలంట ఈ వేపకొనలు. మీరు కూడా వాడండి అండి.